హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఆఖరి ఊపిరి వరకు తన తల్లి కన్న కళ మూడు ముళ్ళ రూపంలో రాజ్ తన సొంతమవుతున్న క్షణాలు. కన్నీళ్లతో పాదాలు తాకిన తన ప్రియ సఖిని నుదుట ముద్దుతో గుండెలకు హత్తుకొని సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్ అని ఒక్క మాటలో తన మనసు తెలిసేలా చెప్పాడు రాజ్. కళ్యాణం వైభోగం, మరోసారి అంబరానంటిన సంబరాలు. ప్రతి క్షణం అపరూపమే, ప్రతి క్షణం విలువైనదే. అందరి పెదవుల మీద స్వచ్ఛమైన నవ్వు, అందరి కళ్ళలో అతి ప్రియమైన సంతోషం. ప్రీతి అవినాష్ తప్ప ప్రతి ఒక్కరూ ఆ సంతోషంలో పాలు పంచుకున్నారు. అవినాష్ని చెక్ చేసిన డాక్టర్స్ ఇంప్రూవ్మెంట్ లేదని పెదవి విరిస్తే భరించలేని దుఃఖంలో కూలబడిపోయింది జెస్సికా. కంటికి కనిపించే పనులు చేయడానికి చుట్టూ 10 మంది ఉండి కాలు కదపకుండా జరిగిపోతూ ఉన్న మనసులోని ఒంటరితనాన్ని, దుఃఖాన్ని పంచుకోవడానికి ఒక్కరూ లేరు. జెస్సికకు కన్నీరు లాగడం లేదు. అవినాష్ని అలా కదలలేని స్థితిలో చూస్తూ ఉంటే చలనం లేని అవినాష్ హ్యాండ్ తీసుకుని తన బేబీ పంప్ మీద ఉంచుకుంది జెస్సిక. ఇంకో వారంలో 8 మంత్స్ పూర్తయి 9th మంత్లోకి ఎంటర్ అవుతూ ఉంటే లోపల బేబీ మూమెంట్స్ తనకి క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. అవినాష్ కూడా తెలుసుకోవాలని జెస్సీ ఆశ. ఆ ఆశతోనే అన్ని అవినాష్తో పంచుకుంటోంది ప్రతిరోజు. అయినా కూడా అవినాష్లో ఎటువంటి చేంజ్ లేదు. ఐ లవ్ యూ అవినాష్, నాకు నువ్వు కావాలి, ఇలా ఒంటరిగా నా వల్ల కావడం లేదు, ప్లీజ్ వేకప్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. పాపం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే టైంకి అవినాష్ మిస్ అయ్యాడు. మళ్ళీ తిరిగి వచ్చినా ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవకుండా ఇప్పుడు ఇలా. ఇదంతా భరించలేకపోతోంది జెస్సిక. అవినాష్ హ్యాండ్ ముఖానికి పెట్టుకుని గుక్క పెట్టేస్తే ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ సంభాలించడానికి ట్రై చేస్తోంది సెక్రటరీ. గుండెల్ని కోస్తున్న కన్నీటికి మనిషి స్థితి ఏమిటనేది తెలియదుగా. తన వల్ల కావటం లేదు. ఎంతగా ఏడుస్తుందో తనకే తెలియటం లేదు. కాసేపటికి తల మీద ఆత్మీయంగా స్పృశిస్తున్న చేతికి, తన చేతుల మీద రాలుతున్న వెచ్చటి కన్నీటి చుక్కలకి అవినాష్ చేతిని ముఖానికి అడ్డు తీసి చూసిన జెస్సికకు ఒక పక్క శారద గారు, మరో పక్క మోహన్ గారు. అంత దుఃఖంలో కూడా నమ్మలేనట్టు తొత్తుపాటుకు గురైన జెస్సిక అదిరిపాటితో లేచి నిలబడుతూ ఉంటే కంగారు పడకమ్మా అంటూ దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు శారద. తన కన్నీటి కళ్లకు మైరా, నిరుపమ ఇంకా శాలిని కనిపిస్తూ ఉంటే నమ్మలేని ఆశ్చర్యంలో మునిగిపోయింది జెస్సిక. కొడుకు కండిషన్ ఇలా ఉంటే నిజం తెలిసిన పేరెంట్స్ని అప్పుడే పంపించొచ్చుగా, ఇప్పటిదాకా ఎందుకు పంపించలేదని డౌట్ రావచ్చు. అదేగా మన బలుపు బాబు. ఏది చేసినా జీరో క్వశ్చనింగ్, ఓన్లీ ఆన్సర్స్ మాత్రమే. అవినాష్ మోసపోయాడు అని నిజం తెలుసుకున్న ఆ తండ్రి కొడుకు మీద ప్రేమతో అనీష్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు విషిత గురించి ప్రశ్నిస్తూ యోగేందర్ ముందుకు వస్తాడు. ఇంతలోనే మోహన్ గారు దీపక్ చేతికి చిక్కి గాయపడడంతో కొడుకు గురించి మరింత తెలుసుకున్నారు. అలాగే ప్రీతి గురించి కూడా. కానీ అది బయటకు చెప్పలేరు. అలా అని తప్పు చేయని కొడుకుని దూరం ఉంచి శిక్షించలేరు. మోహన్ గారు గాయాల నుంచి కోలుకునే టైంకి పెళ్లి, ఇంటి సంబరాలు అన్ని పూర్తయితే ఈ మధ్యలోనే అనీష్ ఐడెంటిటీ రిలీజ్ చేసి ఏ తప్పు చేయని అవినాష్ గురించి అందరికీ చెప్పిన మన బలుపు బాబు మామూలుగా కాదు, మహా గొప్పగా మోహన్ శారద గారికి తోడుగా మైరా శాలిని ఫ్యూచర్ కూడా అక్కడే సెట్ చేసి జెస్సికకు ప్రామిస్ చేసినట్టు ఫుల్ ఫ్యామిలీని తనకిచ్చేశాడు. ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా విషిత అవినాష్ల మధ్య జరిగిన దారుణాలు బయటికి రానివ్వలేదు. కూతురు మీద పంచ ప్రాణాలు పెట్టుకుని స్నేహితురాల చేతిలో మోసపోయిన అవినాష్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి యోగేంద్ర గుండెల్లో ఒక మెట్టు పైకెక్కాడు రాజ్. నా కొడుకు అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోడు. జరిగిన మోసం తట్టుకోలేక బాధపడుతున్నాడు. ఆ బాధ తీరి గుండె తేలిక పడగానే తిరిగి మనలోకి వచ్చేస్తాడు. కొంచెం ఓపిక పట్టు అని కోడలికి మోహన్ గారు ధైర్యం చెప్తూ ఉంటే తన ఒంటరితనానికి కుటుంబంతో పాటు ధైర్యాన్ని, తన కన్నీటికి ఓదార్పుని ఇచ్చిన రాజ్కి ఫోన్ చేసి కన్నీటి సంతోషంతో కృతజ్ఞత చెప్పింది జెస్సిక. హీ ఈజ్ మై ఫ్రెండ్, ఇట్స్ మై ఫ్యామిలీ, థ్యాంక్స్ వద్దు, ఒక చిన్న ఫేవర్ చేస్తావా అని అడుగుతున్న బాబు మైండ్లోని కన్నింగ్ ఐడియాకి ఆల్వేస్ ఫర్ యూ అని ఒక్కటే మాటగా చెప్పింది. నాకు లోన్లీగా వాడు కావాలి. బ్లూటూత్ చెవులకు తగిలించి
అందరూ బయటికి పొండి అని అయ్యగారు వేసిన ఆర్డర్కి కొయ్యబారిపోయింది జెసికా. బట్ తప్పదుగా, చేయకపోతే బెదిరించేలా చేయించుకునే రకం కదా. అవినాష్ చెవులకి బ్లూటూత్ తగిలించి క్లోజ్ చేసిన గ్లాస్ డోర్ వెనుక నిలబడ్డారు మొత్తం. 10 నిమిషాలు కంటిన్యూస్ గా మాట్లాడాడు రాజ్. 7వ నిమిషం పూర్తి కాగానే పల్స్ మీటర్స్ పరిగెడుతుంటే 8వ నిమిషం స్టార్ట్ అవ్వగానే అవినాష్ గుడ్లు వేగంగా కదులుతున్నాయి. 9వ నిమిషానికి వేళ్లు బిగుసుకుంటే 10వ నిమిషానికి నో నో అని అరుస్తూ స్ప్రింగ్లా లేచి కూర్చున్నాడు అవినాష్. కరెంట్ షాక్ కొట్టిన ఫ్యామిలీ తేరుకొని లోపలికి పరుగులు పెట్టేలోపే నో నో ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ అంటూ మళ్ళీ బెడ్ మీద పడిపోయాడు అవినాష్. వెయిటర్స్ చెక్ చేసుకున్న డాక్టర్స్ షాక్ లో ఒకలాంటి మిరకిల్ ఎమోషన్తో అవినాష్ ని టెస్ట్ల కోసం పట్టుకుపోయారు. ఆఫ్టర్ 2 అవర్స్ అవినాష్ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నాడు, త్వరలోనే నార్మల్ అవుతాడని డాక్టర్స్ నుంచి వినడమే పట్టరాని ఆనందం అందరిలో. బయటకు వచ్చి రాజ్కి ఫోన్ చేసి ఏం చెప్పావు అని అదే ఎమోషన్తో అడిగింది జెసికా. వాడి కోసం ఒకటి వెయిట్ చేస్తోంది, లేట్ చేయొద్దు అని చెప్పాను. నాతో పోటీ అంటే కోమాలో నుంచి కాదు, భూమిలో పాతిపెట్టినా లేచొస్తాడు అని సింపుల్గా స్టేట్మెంట్ పాస్ చేసి డోంట్ వరీ, బీ హ్యాపీ, ఆల్ ఈజ్ వెల్ అని ఒక జోష్ కొటేషన్ తప్పు చెప్తూ ఉంటే స్పీకర్ ఆన్ చేసింది జెసికా. ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చిన తన పక్కనే ఉన్న మోహన్ గారి మొహంలో సున్నితమైన గాంభీర్యంతో కూడిన సంతోషం. సారథివాడు, ఏ మార్గంలో వెళ్లాలో తీసుకువెళ్లేది వాడే, ఎలా యుద్ధం చేయాలో చెప్పేది వాడే, ఎవరిని శిక్షించాలి ఎవరిని రక్షించాలని నిర్ణయించేది వాడే, ఎలా పూర్తి చేయాలో లిఖించేది వాడే. వాడితో స్నేహం ఒక అదృష్టం. పగ తీరాక శత్రువు మర్చిపోతాడు, కానీ వాడి స్నేహం ప్రాణం ఉన్నంత వరకు అవినాష్ని వదిలిపెట్టదు అని ఎంతో నమ్మకం వ్యక్తం చేశారు మోహన్. రోజులు అందమైన రంగులతో వేగంగా పరుగులు పెడుతూ ఋతువులను మార్చుకుంటూ పోతుంటే ఆ ఋతువుల్లోని అందమైన రంగులను ఆస్వాదిస్తూ స్పెషల్గా సెలెక్ట్ చేసిన మాల్దీవ్స్ కి హనీమూన్కి ఎగిరిపోయారు ఆ బ్యూటీ. ఇక అందరికీ మారుతున్న ఋతువులు సహస్రకు మాత్రం ఆమని వసంతల్లా ప్రతిరోజు సంతోషంగా చిగుర్లతో సరికొత్తగా సాగుతూనే పలకరిస్తున్నాయి. కంటి పాపలా చంటి పాపలా భద్రంగా అపురూపంగా చూసుకుంటున్న తన వారి మధ్యన మాటల కందని ప్రేమానురాగాలతో రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియటం లేదు సహస్రకు. ఒకరోజు కూర్గ్లోని అందాలను పలకరించాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటే యోగేందర్కి ఫోన్ చేసి తీసుకువెళ్ళమని అడిగింది. సహస్ర అడగడమే ఆలస్యం. వాడితో అనకు, వచ్చేస్తాను అని అప్పటికప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళిన యోగేందర్ని చూసి షాక్ అయ్యారు మానస. బావకు చెప్పాను చెల్లాయి, నీ కొడుకు నా కూతుర్ని చూడాలి అనుకుంటే నా ఇంటికి రమ్మని చెప్పు అని సుజిత గారు వండించిన బేగాన్ బిర్యానీ మానస గారి చేతిలో పెట్టి సహస్రని ఎత్తుకుపోతే హంసపాప సిటీ లిమిట్స్ దాటిన 10 నిమిషాలకు తీరుబడిగా కొడుకుకు ఫోన్ చేసి పరమానందంతో విషయం చెప్పారు జయదేవ్. ఏం తండ్రివయ్యా నువ్వు, నా పెళ్ళాన్ని దూరం చేసి ఆనందపడుతున్నావు? ఎంత శాడిస్ట్ తండ్రి, భూమి మీద ఇంకెవ్వరు ఉండరు. ఎవడి పర్మిషన్ తీసుకుని నా పెళ్ళాన్ని తీసుకెళ్లాడు ఆ మనిషి అని నిప్పు మీద ఉప్పు కల్లులా ఎగురుతూ ఆఫీస్ నుంచి ఎక్కుపెట్టిన బాణంలా కూర్గు దూసుకుపోయాడు రాజ్. సాయంత్రం పుత్నరత్నాన్ని ఏడిపించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చిన జయదేవ్ గారికి మానస గారు కనిపించలేదు. ఎంత బారు సాగదీసి చెప్పింది సుజాతమ్మ, కొడుకు ఎత్తుకుపోయాడని. వీడెక్కడున్నా నాకు మాత్రం ప్రసాదత ఉండనివ్వడు అని తిట్టుకుంటూనే భార్య కోసం బయలుదేరారు జయదేవ్ కూడా. తేయాకు తోటలలో యోగేంద్ర సుచిత గారితో పాటు స్నాక్స్ తింటూ హాయిగా సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తోంది సహస్ర. ప్రీతికి ఇటువంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం. సింగపూర్లో ఛాన్స్ లేదు కదూ, చాలా మిస్ అవుతోంది. మన సెలబ్రేషన్స్కి కూడా రాలేకపోయింది. ఆఫ్టర్ డెలివరీ అందరం ఒకసారి వెళ్ళొద్దాం నాన్న అని ఇంకా నిజాలు తెలియక ప్రీతి గురించి ఫీల్ అవుతూ ఉంటే తీసుకోలేకపోయిన యోగేంద్ర ముఖంలో రంగులు మారాయి. ఏమైంది నాన్న, మీరు కూడా ప్రీతి గురించి ఫీల్ అవుతున్నారా అని మరోలా తీసుకుని సహస్ర అడిగితే, ఫీల్ అవుతున్నాను. విషితకి నేను, నా కుటుంబం, నా భర్త, నా లోకమని కొంచెం స్వార్థం ఉంటుంది. నీలో అది కూడా లేదని ఫీల్ అవుతున్నాను అంటూ లేచిన ఆయన మాటల్లోని గరుకుతనం ఎందుకో సహస్రకు అర్థం కాలేదు. ప్రీతికి చీకటి ఇష్టం, ఆ చీకటిలో బ్రతకడం ఇష్టం. తనకన్నా ఎవ్వరు సంతోషంగా ఉన్నా దానికి నచ్చదు. వాళ్ళ జీవితాలను చీకట్లోకి తోసేసి ఆనందించడం ఇష్టం.
నా అల్లుడికి స్వచ్ఛత ఇష్టం. రెండు వైపుల పదునున్న కత్తి లాంటివాడు నా అల్లుడు. అయినా వాడి మనసు వెన్నపూస లాంటిది. అటువంటి వాడిని కోరుకుంటున్న ప్రీతి ఇంకా నీ ఆలోచనలో ఉండడం నాకు నచ్చలేదు అని తెగేసి చెప్పి వెళ్ళిపోతూ ఉంటే మ్రాన్ పడిపోయింది సహస్ర. తప్పుగా మాట్లాడానా అమ్మా అని సందిగ్ధంలో సుచిత గారిని ప్రశ్నిస్తే, ప్రీతి రాజ్ని ఇష్టపడుతుందని తెలిసిన దగ్గర నుంచి మీ నాన్నగారికి ప్రీతి నచ్చటం లేదు. ఇంకెప్పుడు ప్రీతి గురించి నాన్న దగ్గర మాట్లాడకు అని తనకు తెలిసినంతలో నెమ్మదిగా వివరణిస్తున్న సుజిత గారు రాజ్ రావడంతో ఆయన గట్టిగా మాట్లాడారని సహస్ర బాధపడుతోంది. చూసుకో, నేను టీ పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతే ప్రీతి మీద యోగేంద్ర కోపం అసహజమైనది అని గ్రహించిన సహస్ర, నా దగ్గర ఏమైనా దాచావా అంటూ రాజ్ని సూటిగా ప్రశ్నించింది. యాక్సిడెంట్ జరిగింది మొదలు ఈ రోజు వరకు డైరెక్ట్ గా రాజ్ ఒక్కసారి కూడా ప్రీతితో మాట్లాడింది లేదు. ఒకరికొకరుగా బ్రతికే వారి మధ్య చిన్న విషయం, ప్రతి చిన్న మార్పు చాలా తేలికగా తెలిసిపోతుంది. తెలియకుండా ఎన్నో రోజులు దాయడం కుదరని పని. ఇప్పటికే సహస్ర 2-3 సార్లు అడిగితే తన సహజమైన కౌంటర్ అటాక్ తో అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. బట్ ఇప్పుడు యోగేంద్ర తీసుకునేని స్టేజ్ వరకు వచ్చిన సహస్ర కేరింగ్ కి ఇక చెప్పక తప్పలేదు. చల్లటి గాలితో చుట్టూతా నల్లటి చీకటి, మనసులో కూడా అదే చీకటి. చెంపలను తడుపుతున్న కన్నీటి వేడి, నమ్మలేని కటిక నిజాలను నమ్మాలి అని చెబుతున్న సాక్ష్యాలను మనసుకు తీసుకోలేక దుఃఖం కట్టడి చేయలేకపోతోంది సహస్ర. డిన్నర్కి పిలవడానికి వచ్చిన యోగేందర్ దయనీయంగా ఉన్న సహస్ర పరిస్థితికి నిజం తెలిసింది అని అర్థం చేసుకుని రాజ్ మీద సీరియస్ అయ్యారు. స్నేహం అని నమ్మిన విషితను కోల్పోయాను. అది పాయిజన్ అని తెలిసాక మన మధ్య కాదు, మాటల్లో కూడా దానికి ప్లేస్ ఇవ్వలేను అని కరాఖండిగా చెప్పిన రాజ్ నిర్ణయం వెనుక కోపాన్ని మించి ఉన్న ఆవేదన తెలుస్తూ ఉంటే, మీరు వెళ్ళండి, నేను తీసుకుని వస్తాను అని యోగేంద్రని పంపి ఏడ్చి ఎర్రగా కమిలిపోయిన సహస్ర ముఖాన్ని చేతిలోకి తీసుకుని, మోహన్ అంకిల్కి కూడా అన్ని నిజాలు తెలియదు, మనకి మాత్రమే తెలుసు. భరించలేని వాళ్ళకి దాని గురించి చెప్పి భయపెట్టలేను అని రాజ్ చెప్పడంతో, ఇంత చేసిన కామ పిశాచిని ఎందుకు వదిలేస్తావు, ఎలా వదిలేస్తావు అంటూ రాజ్ గుండెల మీద కొడుతూ అడిగితే, అమ్మ చెప్పింది కర్మఫలమని. విషిత ఆ విధంగా దూరం అవ్వడం బాధగానే ఉంది. కానీ నేను భార్యను మాత్రమే పోగొట్టుకున్నాను, మావయ్య కూతుర్ని మాత్రమే పోగొట్టుకున్నారు. కానీ అవినాష్ అన్నీ పోగొట్టుకున్నాడు. ప్రేమ అనే 2 అక్షరాలతో వాడి జీవితాన్ని సర్వనాశనం చేసింది. దాని మాయ మాటలతో వాడినొక మాయ ప్రపంచంలో తోలు బొమ్మలా మార్చి చీకటిలో నిలబడి దాని ఇష్టానికి దానికి నచ్చినట్టు ఆడించింది. స్నేహం, ప్రేమ, కుటుంబం ఆఖరికి వాడికి వాడినే లేకుండా చేసేసింది. ఇప్పుడు భర్తగా నా కన్ఫ్యూజన్ తీరింది. మావయ్య నమ్మకం నిజమైంది. నువ్వన్నావు చూడు, విషిత ఆ విధంగా దూరమై ఈ విధంగా మన మధ్యకు వస్తుందని. ఇది నిజం. నాది అనుకున్నవన్నీ నా దగ్గరికి వచ్చేసాయి. ఇంకేం కావాలి నాకు? ఎవరికి ఏది ప్రాప్తమో అది వారికి చెందుతుందని నీ నమ్మకాన్ని నమ్ముతున్నాను అని లోతైన దృఢ విశ్వాసంతో వివరణిచ్చాడు రాజ్. పాముల్ని ఆడించేవాడు ఆ పాము కాటితోనే చస్తాడు అనేది నానుడి. అదే పునరావృతం కాబోతుందేమో అన్నట్టు ఇంకేమీ అడగలేదు సహస్ర. కొన్ని నిమిషాలు దుఃఖంతో గుండె బరువు దించుకుంటూ తన వారి కోసం తనని సన్నద్ధం చేసుకుంటే సహస్రం తీసుకుని లోపలికి వెళ్లడమే. ఏడ్చినట్టున్న తన ముఖానికి కొడుకు మీదకి వచ్చారు జయదేవ్. నిజం తెలిసిన యోగేంద్ర సైలెంట్ అయితే మానస సుజిత గారు కూడా సహస్రకి సపోర్ట్ చేశారు. ఏకాకిని చేసి ఆడేసుకుంటున్నారు. చాదస్తానికి ఫస్ట్ అడ్రస్ రా క్లాసులు పీకడం కాదు. మొగుడు పర్మిషన్ లేకుండా మెట్టి నీళ్లు దాటకూడదని తెలియాలి. తీసుకొచ్చిన ఆయనకి క్లాస్ పీకితే తెలివిగా నన్ను ఇరికించడానికి ఏడ్చి గోల చేస్తుంది అని ఎప్పటిలా చతుర్ముఖ బ్రహ్మల అందరినీ కార్నర్ చేస్తూ ఉంటే, అందరితో పాటు ఈసారి మానస గారితో కూడా సక్సెస్ఫుల్ గా క్లాస్ పీకించుకుని అత్తతో అమ్మతో బోరు ముద్దలు తినిపించుకుంటున్న హంసపాపని అందరికీ వినపడేలా దెప్పుతూనే సింగిల్ గా డిన్నర్ కి కూర్చున్నాడు మన బలుపు బాబు. బౌల్లో ఇచ్చిన సెరల్స్ ని ప్రీతి స్పూన్ తో కెలుకుతూ ఉంటే 10 నిమిషాలు వెయిట్ చేసి చూసింది సిస్టర్. ప్రీతి పర్సనల్ అసిస్టెంట్ అండ్ హెల్పర్ కూడా తనే కావడంతో సింపతి కోసం క్రియేట్ చేసుకున్న యాక్సిడెంట్ ని నిజం చేసిన రాజ్ ప్రీతిని పర్మనెంట్ గా వీల్ చైర్ కి పరిమితం చేశాడు. కానీ అది పగ సాధించడానికి కాదు. ఆ 4 గోడలు దాటి
మరో మనిషి సాయం లేకుండా బయటికి వెళ్లకుండా సింగపూర్కి తీసుకొచ్చిన 10 రోజులకే ప్రీతి కాళ్ళు చచ్చుబడిపోయాయని కన్ఫర్మ్ చేసిన దానికి కారణం ప్రీతి యూజ్ చేసిన డ్రగ్స్, స్ట్రెస్ మెడిసిన్, ఇంకా చాలానే చెప్పారు. పేపర్స్ లో చూపించిన రిపోర్ట్స్, చెప్పగలిగిన డాక్టర్స్ ఈ సెకండ్ చేసిన తప్పులు చెప్పలేరుగా. కూతురు క్షేమంగా ఉంటే చాలు, మిగతావన్నీ నెమ్మదిగా నయమవుతాయన్న నమ్మకంతో మనోజ్ రాగిణి గారు సంతృప్తి పడ్డారు. అవినాష్లో కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ తెలుస్తూ ఉంటే ఆ సంతోషంతో జెస్సికా తిరిగి తన ఆరోగ్యం మీద దృష్టి పెట్టింది. తల్లి తండ్రి అత్త మామ అన్ని తామే అయ్యి 9 నెలలో జెస్సికకి సీమంతం జరిపించారు శారదా మోహన్ గారు. సహస్ర ట్రావెల్ చేయకూడదు కనుక అయ్యగారు కూడా హంసపాపతో పాటు ఆగిపోతే మిగతా మొత్తం ఆ వేడుకకు అటెండ్ అయ్యారు. పనిలో పనిగా జయదేవ్ గారు అక్కడ బిజినెస్ వ్యవహారాలన్నీ చక్క పెట్టుకొని మన బలుపు బాబుకి స్ట్రెస్ తగ్గిస్తూ ఉంటే ఈ టైంలోనే జెస్సికకి నార్మల్ డెలివరీలో దబ్బ బండు లాంటి బాబు పుట్టాడు. మేనత్త పోలికతో పుట్టిన వాడికి చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో గుండెకి హత్తుకున్నారు శారద. అందరిలో సంతోషం. ఒక యుద్ధాన్ని గెలిచి సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ హ్యాపీ మూమెంట్స్ ఎంతటి సంతోషాన్ని ఇస్తాయో మాటల్లో చెప్పలేము. 4 రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకువచ్చి అవినాష్కి చూపించారు. అప్పటికే కళ్ళు తెరిచిన అవినాష్ శరీరం సపోర్ట్ చేయకపోయినా కళ్ళ నిండుగా కొడుకుని చూసుకున్నాడు. తనకి తిరిగి జీవితాన్నిచ్చిన జెసికకు కళ్ళ నిండా పొంగి పొర్లుతున్న కృతజ్ఞతతో థ్యాంక్స్ చెప్పుకున్నాడు. తన కుటుంబాన్ని తన దగ్గరికి చేర్చిన ఈ కృతజ్ఞత ఎంతకు మించి మరొకరు కూడా చూపించాలి. దానికన్నా ముందు వాడు చేసింది తప్పు అని నిరూపించాలి. దానికోసం చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నాడు అవినాష్. ఇక్కడ డ్రగ్స్ కి అలవాటు పడిన శరీరాన్ని హ్యాండిల్ చేయలేక, ఇటు రాజ్ ని చూడలేకపోతున్నా మెంటల్ స్ట్రెస్ కంట్రోల్ చేయలేక ఒక రోజు ప్రీతి పిచ్చిదల్లా అరుస్తూ ఉంటే డాక్టర్స్ ని పిలిపించారు మనోజ్ రాగిణి. నెక్స్ట్ డే నుంచి ఫిజికల్ గా ట్రీట్మెంట్, మెంటల్ గా కౌన్సిలింగ్ రెండూ స్టార్ట్ అయితే డ్రగ్స్ కావాలి అని అడిగిన ప్రీతికి పేరెంట్స్ నుంచి, డాక్టర్స్ నుంచి గట్టి వార్నింగ్ వచ్చింది. తెలిసిన వాటికి ట్రీట్మెంట్, కనిపిస్తున్న వాటికి థెరపీ, అర్థమైన వాటికి కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్న నిగూఢంగా మనసులో ప్రతి క్షణం దహిస్తున్న రాజ్ మీద పిచ్చి, కామం రోజు రోజుకి తనని రోగిష్టిదాల్లా మార్చేస్తున్నాయి. దీపక్ చేసిన దారుణానికి కూతురు ఇలా తయారైందని బాధపడుతున్నారు మనోజ్ రాగిణి. మీరు టెన్షన్ పడకండి అంకుల్, అది చాలా స్ట్రాంగ్, టైం తీసుకుంటుంది కానీ ఇలాగే ఉండిపోదు. ఏ విషయంలోనూ దాన్ని ఫోర్స్ చేయొద్దు. అది మాట్లాడినప్పుడే మేము మాట్లాడతాము అంటూ ప్రీతి చిమ్మిన విషయాన్ని దాచిపెట్టి క్షోభపడుతున్న తల్లిదండ్రులకు వెన్నపూసిన చల్లదనాన్ని ఇస్తున్నాడు మన బలుపు బాబు. ఇటు అభి కూడా అదే బాట. రాజ్ నిర్ణయానికి రెస్పెక్ట్ ఇచ్చి ఆ పేరెంట్స్ కి మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉంటే ఇక తెలిసి తెలియని మిగతా అందరూ కూడా మనోజ్ రాగిణికి అన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలబడుతూ ప్రీతిని ఫుల్ గా మోటివేట్ చేస్తున్నారు. అన్నీ తెలిసిన సహస్ర మాత్రం ప్రీతి పేరు వినడానికి కూడా ఇష్టపడలేదు. ఆ పాపిస్టిది నికృష్టపతి చేసిన పనులకి బాధ్యులు కాని పేరెంట్స్ తో మాత్రం మామూలుగా మాట్లాడుతోంది సహస్ర. అలానే సహస్రకు 7 నెలలోకి ఎంటర్ అయితే మంచి రోజు చూసి ఘనంగా సీమంతం జరిపించారు. దానికి సింగపూర్ నుంచి మనోజ్ రాగిణి కూడా అటెండ్ అయితే ప్రీతిని తీసుకురాలేని పరిస్థితి, తీసుకువచ్చినా ఎలా బిహేవ్ చేస్తుందో తెలియని పరిస్థితి. అది చెప్పుకొని బాధపడ్డారు మనోజ్ రాగిణి. ప్రీతి వల్ల వాళ్ళు పడుతున్న బాధకి ఇక్కడ ఈ విధంగా కొంత ఆలంబన, ఊరట లభిస్తూ ఉంటే ఒక వారం రోజులు అందరితో గడిపి కొంత ఉపశమనంతో తిరిగి సింగపూర్ వచ్చారు. ప్రీతి మనసుకి, గుండెకి, మెదడుకి శక్తినివ్వడానికి రాజ్ సహస్రాల హ్యాపీ మూమెంట్స్, అభి క్యూటీల ఫన్నీ మూమెంట్స్, ఇంకా తరంగ్ నిరుపమ కుటుంబం అందరి గురించి, పండుగను తలపిస్తున్న ఆ సంతోషాల గురించి ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు వాళ్ళు. అది మెడిసిన్ అని వాళ్ళు అనుకుంటుంటే బట్ అవన్నీ వింటున్నా ప్రీతికి మాత్రం ప్రతి క్షణం నరకం కనిపిస్తోంది. ఫోన్ చేస్తే రాజ్ నోటి నుంచి ఏది వినాల్సి వస్తుందోనన్న భయంతో ధైర్యం చేయలేకపోతూ ఉంటే రాజ్ కోసమే అందరినీ ఎన్ని రోజులు కలుపుకుపోయినట్టు నటించిన నటనకి కూడా ఇక స్వస్తి పలికింది. తనలోని క్రూరమైన ప్రేతాన్ని బయట పెట్టలేక, రాజ్ పక్కన సహస్రను యాక్సెప్ట్ చేయలేక, పేరెంట్స్ ముందు నటిస్తూ వాళ్ళ సంతోషాన్ని, అన్యోన్యతని భరించలేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న ప్రీతి కుళ్ళిపోయిన బెండకాయలాగే ఉంది. ఎవరితోనూ మాటలు లేవు. రాజ్ గురించి తప్ప వేరే ఆలోచన లేదు. ఏ క్షణమైనా రాజ్తో సుఖపడటానికి సిద్ధంగా ఉంచిన బాడీ ఫిట్నెస్ మీద ఇప్పుడు దృష్టి లేదు. అందం మీద ఆసక్తి లేదు. తనకు తానుగా తినడం మానేసింది. పగలు నటిస్తూ చీకట్లో రాజ్ రాజ్ అని కలవరిస్తున్న మనసు, మెదడు, శరీరం మొత్తం రాజ్ పిచ్చితో కుళ్ళిపోతూ ఉంటే ఆ కుళ్ళులో పుట్టిన పురుగులు
కొంచెం కొంచెంగా తనని తినేస్తూ ఉన్నాయి. భరించలేక హిస్టీరియా పేషెంట్ల ప్రవర్తించిన తన మైండ్ కంట్రోల్ అవుతుందని హెచ్చరించిన డాక్టర్స్ పర్సనల్ నర్స్ ని అపాయింట్ చేశారు. ఇప్పుడు అన్ని తనే. మెడికల్, ఫిజికల్, మెంటల్, ఏ టు జెడ్ అన్ని తనే. మెయింటెనెన్స్, ఫిట్నెస్ లేని బాడీకి నచ్చినట్టు స్నానం చేపిస్తోంది. పేషెంట్కి పెట్టాల్సిన ఫుడ్ టైంకి పెడుతోంది. ఒకటికి రెండుకి దగ్గరుండి తీసుకువెళ్తోంది. కళ్ళు తెరిస్తే ఇంజెక్షన్స్, కౌన్సిలింగ్, హాస్పిటల్స్ మధ్య వీల్ చైర్కి పరిమితమైన తన బాడీ మీద, జీవితం మీద విరక్తి, అసహ్యం, కంపరం, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. మరి రాస్తూ సంతోషమైన బ్రతుకు కోసం ఎన్నో తప్పులు, దారుణాలు చేసిన ప్రీతి ఇప్పుడు బ్రతికుండగానే నరకం అనుభవిస్తోంది. ప్రీతి శాశ్వతంగా ఇలానే ఉండిపోతుందా, లేక ఆ దేవుడు ఇంతకు మించి ఏదైనా ఇవ్వనున్నాడా? రా స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించి దూరమైన విషిత ఆ ప్రేమను తిరిగి రాజ్ పొత్తిళ్లలో పొందనుందా? స్వచ్ఛమైన ప్రేమకు మరణం లేదని విషిత జీవితం నిరూపిస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అవ్వండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.